వెల్కమ్ టు అవర్ ఛానల్. డెఫిసిట్ ఫైనాన్స్లోని సెకండ్ క్లాస్ అయినటువంటి టైప్స్ ఆఫ్ డెఫిసిటింగ్ గురించి మనం చూద్దాము. వాటిలో ఫస్ట్ మళ్ళొకసారి చూద్దాము. డెఫిసిట్ ఫైనాన్స్ అంటే ఏంటి చూద్దాం. జేఎం కీన్స్ అనేటువంటి ఆర్థికవేత్త ఈ డెఫిసిట్ ఫైనాన్స్కి అధిక ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది. జేఎం కీన్స్ అనేటువంటి ఆర్థికవేత్త డెఫిసిట్ ఫైనాన్స్కి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అయితే డెఫిసిట్ ఫైనాన్స్ అంటే ఏంటి? కేంద్రం నుంచి కానీ లేదా కేంద్ర బ్యాంకు నుంచి కానీ వాణిజ్య బ్యాంకుల నుంచి కానీ రుణాలను తీసుకొని బడ్జెట్లో ఏర్పడినటువంటి లోటుని పూరించడం కోసం ఏర్పాటు చేసుకున్నదే డెఫిసిట్ ఫైనాన్స్ అంట. లోటు ద్రవ్య విధానం అని అంటాము. అయితే ఈ లోటు ద్రవ్య విధానంలో మనం ఇప్పుడు టైప్స్ ఆఫ్ డెఫిసిట్ చూద్దాం. ఫైనాన్సింగ్ అనే దాని గురించి పరిశీలించుదాం. ఏంటి ఇప్పుడు లోటు ద్రవ్య విధానం యొక్క రకాలు, టైప్స్ ఆఫ్. ఇక్కడ రాసి ఉంది మనకి. ఏంటి ఇక్కడ రకాలు ఏంటి చూద్దాం. ఫస్ట్ మనం అసలు డెఫిసిట్ అంటే ఏంటి, తర్వాత ఫైనాన్స్ అంటే ఏంటి చూద్దాం. డెఫిసిట్ అంటే ఏంటి? మనం క్యాష్ ఇన్ఫ్లోస్ అండ్ అవుట్ఫ్లోస్. ఏమన్నా అండి? క్యాష్ ఇన్ఫ్లోస్ అండ్ అవుట్ఫ్లోస్ అంటే ఏంటి? ద్రవ్యం, రాబడి మరియు పోబడి. దీనివల్ల ఏంటి? మనకి ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు అవుతా ఉంది, దీన్ని ఏమంటే మనం తీసివేస్తూ వస్తుంది అంటే ఇక్కడ డెఫిసిట్ అనేది ఏర్పడుతుంది. ఫైనాన్స్ అంటే మరి ఇక్కడ ఫైనాన్సీ అంటే ఏం చెప్తామంటే 1 ఇయర్లో, ఒక సంవత్సర కాలంలో వచ్చినటువంటి ఆదాయాల మొత్తాన్ని గురించి మనం ఇక్కడ పరిశీలించుకుంటాము. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? ఈ డెఫిసిట్ ఫైనాన్స్లోని టైప్స్ ఆఫ్ డెఫిసిట్ ఫైనాన్స్లో ఫస్ట్ వన్గా మనం ఏం చూద్దామంటే రెవెన్యూ డెఫిసిట్ గురించి పరిశీలించుదాం. మనం ఫస్ట్ వన్ ఏం చూద్దామండి? రెవెన్యూ డెఫిసిట్. రెవెన్యూ డెఫిసిట్, రెవెన్యూ లోటు. రెవెన్యూ లోటు అంటే ఏంటంటే ఏం చెప్తామంటే ఇక్కడ మనం టోటల్ రిసీట్స్ అంటే ఇది రెవెన్యూ రాబడి కంటే రెవెన్యూ వ్యయం అనేది ఎక్కువగా ఉంటే వచ్చేదానినే ఇక్కడ రెవెన్యూ లోటు అని చెప్పేసి అని అంటాము. అంటే ఇక్కడ రెవెన్యూ రిసీట్స్ మైనస్ ఏం చేస్తాము? రెవెన్యూ ఎక్స్పెండిచర్. దాన్ని ఏం చెప్తాం ఇక్కడ? రెవెన్యూ డెఫిసిట్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. అంటే ఇక్కడ ద్రవ్య లోటు అంటే ఏం తీసుకున్నాం మనం? రెవెన్యూ రాబడి కంటే రెవెన్యూ వ్యయం అనేది ఎక్కువగా ఉన్నట్లయితే ఏర్పడేటటువంటి లోటునే ఇక్కడ రెవెన్యూ లోటు అని చెప్పేసి అంటాము. అయితే మరి ఏంటి రెవెన్యూ రాబడి అంటే ఏంటి? రెవెన్యూ రిసీట్స్ అంటే ఏంటి? అంటే ఏంటంటే మనకి ఇక్కడ పన్నుల ద్వారా వచ్చేటువంటి ఆదాయము మరియు పన్నేతర ఆదాయాలు, అంటే పన్నుల ద్వారా వచ్చే ఆదాయము, పన్నులు కాకుండా వచ్చినటువంటి ఆదాయాలను ఏం చెప్తాము? ఇక్కడ ఇన్కమ్ ఏం అంటాము? రెవెన్యూ రిసీట్స్ అంటాము. నెక్స్ట్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ లేదా వ్యయం. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏం చెప్తాం? ఇక్కడ ప్రణాళిక మరియు ప్రణాళికేతర వ్యయాలనే రెవెన్యూ వ్యయం అని చెప్పేసి అంటాం. ఇప్పుడు ఈ రెండింటిలో మనం ఏం చేద్దాము? రెవెన్యూ రాబడిలో నుంచి రెవెన్యూ వ్యయాన్ని తీసివేస్తే వచ్చేదే మనకు రెవెన్యూ లోటు అని చెప్పేసి అంటాం. దీన్ని మనం ఒక ఫార్ములా రూపంలో చూద్దాము. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఒకసారి ఫార్ములా ఏం చూద్దాము. రెవెన్యూ డెఫిసిట్ ఈక్వల్స్ టు రెవెన్యూ రిసీట్స్ మైనస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఓకేనా ఫ్రెండ్స్? దీన్ని మనం ఏం చేస్తాం? ఇక్కడ రెవెన్యూ లోటు కింద పరిగణించడం అనేది జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు చూడండి, మనకి 2021లో టోటల్ జీడిపిలోని ఈ రెవెన్యూ లోటు అనేది ఎంత ఉన్నదంటే మనకి 2.7%గా ఉన్నది. ఇది మనకి లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి 2019-20లో వచ్చేసి జీడిపిలోని ఎంత ఉంది? ఇది జీడిపిలోని
4% ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అంటే ఏంటి, ఈ ఫైనాన్షియల్ ఇయర్లోని ఏం చేస్తుంది ఇక్కడ జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, స్థూల దేశీయోత్పత్తిలో ఈ రెవెన్యూ లోట్ అనేది ఇంత శాతం ఉందని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఫిజికల్ డెఫిసిట్. కోశ లోటు. కోశ లోటు. ఇప్పుడు నెక్స్ట్ వన్ ఏంటి, సెకండ్ వన్ ఫిజికల్ డెఫిసిట్ చూద్దాము. కోశ లోటు అంటే కేంద్ర బడ్జెట్లో 1997-98 బడ్జెట్ నుంచి కేంద్ర ప్రభుత్వము బడ్జెట్లోని కొత్త పదమైనటువంటి ఈ కోశ లోటును, ఫిజికల్ డెఫిసిట్ను ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. అయితే మరి ఏం తెలియజేస్తుంది ఈ ఫిజికల్ డెఫిసిట్ అనేది? ఏం తెలియజేస్తుంది అంటే మనకి బడ్జెట్ డెఫిసిట్ ప్లస్ లోన్స్ అండ్ అదర్ లయబిలిటీస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫిజికల్ డెఫిసిట్ అని చెప్పేసి చెప్తాము. ఏం తీసుకున్నా ఇక్కడ బడ్జెట్ డెఫిసిట్ ప్లస్ లోన్స్ అండ్ అదర్ లయబిలిటీస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫిజికల్ డెఫిసిట్ అని చెప్పేసి చెప్తాము. అయితే దీన్ని మనం ఫార్ములా రూపంలో చూసినట్లయితే ఏం తెలియజేస్తుందో చూద్దాం, లేదా మరొక డెఫినేషన్ చూద్దాం. ఇంకోటి ఏం చూద్దాం ఇక్కడ, ది డిఫరెన్స్ బిట్వీన్ గవర్నమెంట్ టోటల్ ఎక్స్పెండిచర్, ది డిఫరెన్స్ బిట్వీన్ గవర్నమెంట్ ఏంటి ఇక్కడ టోటల్ ఎక్స్పెండిచర్ అండ్ టోటల్ రిసీట్స్, టోటల్ receipts including the borrowings is known as the ఏమన్నాము ఫినాన్షియల్ డెఫిసిట్ అని చెప్పి ఫిజికల్ డెఫిసిట్ అని చెప్పేసి అంటాం. మనం ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఏమన్నాం డిఫరెన్స్ బిట్వీన్ గవర్నమెంట్ టోటల్ ఎక్స్పెండిచర్ అండ్ టోటల్ రిసీట్స్ ఎక్స్క్లూడింగ్ బారోవింగ్స్ ఈజ్ నోన్ యాజ్ ది ఫిజికల్ డెఫిసిట్స్ అని అంటాము. ఓకేనా ఫ్రెండ్స్. దీన్ని మనం ఫార్ములా రూపంలో చూడటానికి ముందుగా లేదా ఫార్ములా చూద్దాం. చూడండి, ఫిజికల్ డెఫిసిట్ ఈక్వల్స్ టు ఏం తీసుకుంటాము, టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ రిసిప్ట్స్ excepts borrowings. ఓకేనా ఫ్రెండ్స్. అయితే ఈ ఫిజికల్ డెఫిసిట్లో మనకి 2018-19లో 121.5% ఉంటే 2019-20 నాటికి 128.5%కి పెరగడం అనేది, ఇంక్రీజ్ అవ్వడం అనేది జరిగింది. అయితే 2020 మార్చ్ 31 నాటికి ఇది 135% ఏముంది ఇంక్రీజ్ అవ్వడం. దీన్ని రిజర్వ్డ్ ఎస్టిమేషన్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అడ్వాన్స్గా లెక్కించినట్లయితే ఏమొచ్చింది మనకి ఇక్కడ ఈ ఫిజికల్ డెఫిసిట్ అనేది 2020 మార్చ్ 31 నాటికి 135%కి పెరగడం అనేది జరిగింది. కాబట్టి ఇంకేం చేద్దాం, దీన్ని ఇక జీడిపిలో ఫిజికల్ డెఫిసిట్ అనేది ఇన్ జీడిపిలో ఎంత శాతం స్థూల దేశీయోత్పత్తి లేదా గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్లో ఎంత ఉన్నదో మనం చూసినట్లయితే 2017-18లో ఇది కేవలం 3.2% ఉన్నది. ఇది నెక్స్ట్ 2019-20 వచ్చే నాటికి 3.3%కు పెరగడం అనేది జరిగింది. నెక్స్ట్ 2020-21 నాటికి 3.5%కి టార్గెట్గా దీన్ని నిర్ణయించడం జరిగింది. ఇక్కడ బడ్జెట్లోని ఈ డెఫిసిట్ ఫైనాన్స్ని ఏం చేస్తాం మనం ఇక్కడ 3.5%గా బడ్జెట్లోని మన ఫినాన్స్ మినిస్టర్ అయినటువంటి నిర్మలా సీతారామన్ ఏం చేస్తుంది, ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఏం చేశారు, దీన్ని ఈ డెఫిసిట్ ఫైనాన్స్ని ఈ టార్గెట్లుగా చేయడం అనేది జరిగింది.
నెక్స్ట్ వన్ వచ్చేసి మనం బడ్జెట్ డెఫిసిట్ చూద్దాము. ఈ బడ్జెట్ డెఫిసిట్ మనకి కేంద్ర ప్రభుత్వము బడ్జెట్లోని 1997-98 నుంచి బడ్జెట్లోని ఈ బడ్జెట్ డెఫిసిట్కి స్వస్తి పలికి దాని ప్లేస్లో మనకి ఫిజికల్ డెఫిసిట్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. ఏం చూద్దాం ఇక్కడ. బడ్జెట్ డెఫిసిట్ అంటే టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ రిసీట్స్, మొత్తం వ్యయం మైనస్ మొత్తం రాబడిని తీసివేయగా వచ్చేది మనకి బడ్జెట్ డెఫిసిట్, బడ్జెట్లోని లోటు అని చెప్పేసి అంటాము. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి ఫోర్త్ వన్ వచ్చేసి ప్రైమరీ డెఫిసిట్. ప్రాథమిక లోటు. ఓకేనా ఫ్రెండ్స్. ఈ ప్రాథమిక లోటు ప్రైమరీ డెఫిసిట్ అంటే కేంద్ర విత్త మంత్రిత్వ శాఖ వారు ఇటీవల కాలంలో ఈ కొత్త పదమైనటువంటి ప్రైమరీ డెఫిసిట్ ప్రాథమిక లోటును ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఏంటి ప్రాథమిక లోటు అనేది అంటే వడ్డీ చెల్లింపులపై ఏం చేస్తానండి, వడ్డీ చెల్లింపులపై చేసేటువంటి వ్యయాన్ని కోశ లోటు నుంచి తీసివేస్తే వచ్చేదానిని మనం ప్రైమరీ డెఫిసిట్ అని అంటాము. వడ్డీ చెల్లింపులపై చేసేటువంటి వ్యయాన్ని దేంట్లో తీస్తున్నాం మనం, ఫిజికల్ డెఫిసిట్లో నుంచి, కోశ లోటులో నుంచి తీసినట్లయితే వచ్చేదే మనకు ఏమొస్తుంది, ప్రైమరీ డెఫిసిట్ అనేది వస్తూ ఉంది. ఈ ప్రైమరీ డెఫిసిట్ని ఈ ఫార్ములా ద్వారా మనం చూద్దాం. ఏంటి ఇక్కడ చూడండి, ప్రైమరీ డెఫిసిట్ ఈక్వల్స్ టు ఫిజికల్ డెఫిసిట్ మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్స్. ఓకే ఫ్రెండ్స్. ఇది మనం ఈ ప్రైమరీ డెఫిసిట్ ఫార్ములా మనం చూద్దాం. ఏం తీసుకున్నాము ఇక్కడ, ఇంట్రెస్ట్ అనేది వడ్డీ చెల్లింపులను దేంట్లో తీసేస్తున్నాము, ఫినాన్షియల్ డెఫిసిట్లో, ఫిజికల్ డెఫిసిట్లో తీసేస్తాం. అంటే ఇది కోశ లోట్లో నుంచి తీసివేస్తే వచ్చేదే మనకు ప్రైమరీ డెఫిసిట్ అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఓకే ఫ్రెండ్స్. ఈ ప్రైమరీ డెఫిసిట్ అనేది మనకి 2020-21 జీడిపిలో ప్రైమరీ డెఫిసిట్ అనేది 0.4%గా ఉన్నది. 2020-21 ఈ ఫైనాన్షియల్ ఇయర్లోని స్థూల దేశీయోత్పత్తిలో జీడిపిలోని ఎంత ఉంది మనకి, 0.4% ఉన్నది. టోటల్గా మనకి ఈ డెఫిసిట్ ఫైనాన్స్లోని ఉన్నటువంటి టైప్స్ ఆఫ్ డెఫిసిట్లో మనకి 4 టైప్స్ చూసాము. ఫస్ట్ వన్ వచ్చేసి బడ్జెటరీ డెఫిసిట్ చూసుకున్నాము, నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ డెఫిసిట్ చూసుకున్నాము, నెక్స్ట్ రెవెన్యూ డెఫిసిట్ చూసాము, నెక్స్ట్ వచ్చేసి ప్రైమరీ డెఫిసిట్ చూసాము. ఓకేనా ఫ్రెండ్స్, ఈ క్లాస్ నచ్చిందని నేను ఆశిస్తూ ఉన్నాము. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.